కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని కనుక మనం గమనించగలిగితే, ఎందుకు మరణము మేలు, ఎందుకు క్రీస్తునందున్నటువంటి మృతులు ధన్యులు అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోగలిగితే, ఒక విషయాన్ని గమనించండి. ఆదాము హవ్వల్ని దేవుడు కలుగజేసినప్పుడు వారిని అమరులుగా ఉంచాడు. వారికి మరణము అనేది లేదు. మహిమా దేహాలతో వారు బ్రతకడం జరిగింది. ఆ తర్వాత పాపము వలన మరణము అనేది లోకంలోకి ప్రవేశించింది. అనాది కాలంలో ఉన్నటువంటి ఆదాము గారు 930 సంవత్సరాలు, అతని వంశంలో నుంచి వచ్చినటువంటి మెతుషెల గారు 969 సంవత్సరాలు, ఇలాగూ అనేక సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నటువంటి వారు. మోషే కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు మోషే బ్రతికినట్లుగా బైబిల్లో చూస్తాం. దావీదు కాలంలోకి వచ్చేసరికి దావీదు కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, నీవు మా ఆయుష్ను బెత్తడంతగా చేసావు అంటాడు. ఆయుష్ తగ్గుతూ 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 వస్తూ ఉంటుంది. ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి వారు ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే మరణాన్ని చూసినటువంటి వారుగా మనం బైబిల్లో ఆధారాలు గమనించవచ్చు. ఆ విషయంగా ఇంకొంచెం ముందుకు 90వ కీర్తనలకు వచ్చేసరికి, నీవు మా ఆయుష్ను 70 సంవత్సరాలు, ఇంకొంచెం బలం ఉంటే 80 సంవత్సరాలు మటుకు చేసావయ్యా అని మోషే తన యొక్క కీర్తనలో రాయడాన్ని గమనిస్తున్నాం. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి యాకోబు పత్రికలో దేవుడు మాట్లాడతాడు. యాకోబు గారి ద్వారా, అంతలో కనపడే కొంతలో మాయమైనటువంటి నీటి ఆవిరి వంటి వారము, నీటి బుడగల వంటి వారము అంటారు. నీటి ఆవిరి క్షణంలో మాయమైపోతుంది. ఈ క్షణాన్ని కనిపించింది, ఆ క్షణాన్ని కనిపించదు. గురువారం ఉదయకాల సమయంలో పొద్దున 11:45 మా ముందు కనిపించినటువంటి డానియల్ గారు శుక్రవారం సమయంలో మరి తిరిగి ఇలా మృతదేహంగా భౌతిక కాయం మాత్రమే మన మధ్యలోకి వచ్చింది. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయుష్ తగ్గుతూ 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 వస్తుంది. యవనస్తులారా, మరి సంఘస్థులారా, అందరూ మరొకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయుష్ ఆటోమేటిక్ గా తగ్గుతూ వస్తుంది. తగ్గే ఆయుష్ను దాని ప్రకారంగా తగ్గుతూ ఉంటే పర్లేదు, కానీ త్రాగుడు జోలికి పోయి ఆ విష సర్పము చేత కాటు వేయబడి దానికంటే, మన సమయం కంటే, మన కాలం కంటే ముందుగా మన లోకయాత్రను ముగించుకోవడం అనేది వాక్యానుసారం కాదు అన్న విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఇలా తగ్గుతూ గ్యారంటీ లేనటువంటి మన బ్రతుకుకి ఒక గ్యారంటీ ఇవ్వడము ఎలా జరుగుతుంది? ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? ఎవరు హామీ ఇవ్వగలరు అనంటే, ఒకటే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. యేసును మన సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తును మన జీవితంలోకి ఆహ్వానించుకుంటే, మన పాపములు క్షమించబడి యేసు రక్తంలో మన పాపాలు ఒకవేళ కడగబడినట్లయితే, మన జీవితానికి, అల్పమైన మన జీవితానికి, నీటి ఆవిరి లాంటి మన జీవితానికి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి మన బ్రతుకులకి ఒక గ్యారంటీ ఉంటుందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అప్పుడు మన జీవితాలు క్రీస్తునందుండి మరణించినట్లయితే మనం ధన్య జీవులుగా ఉంటాము. అప్పుడు జన్మదినము కంటే మరణ దినము మేలుగా కనపడతా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉంటున్నాను. నిజమే, అలాగూ ఇంతవరకు లేమేమో, ఈ మరణము ఒక మేల్కొల్పుగా భావిద్దాం. ఈ మరణాన్ని మన దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి మన జీవితాలు సరి చేసుకొని, మనకి ఒక దృష్టాంతముగా పాత నిబంధనలో ఎన్ని సంఘటనలు మంచిగా ఉన్నావో అవి మనకి పోల్చుకొని బ్రతకాలి. ఎన్ని సంఘటనలు ఎంతమంది చెడుగా బ్రతికారో అవి మనకి దృష్టాంతముగా, ఓహో ఇలా చెడు చేశారు కాబట్టి మనము చెడు చేస్తే ఇలా నాశనం అవుతాము, ఇలా పతనం అవుతాము అని అర్థం చేసుకొని దృష్టాంతముగా తీసుకొని జీవితాలు మార్చుకొని ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుకొని బ్రతికినట్లయితే మనందరికీ ఒక పరలోకం అనేది ఉంది. అటువంటి వారు మరణించినా మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే, మరణించిన పిదప వారిని మనం మరలా చూస్తాము. పరలోకం అనేది ఒకటి ఉంది. రేపటి దిన నీతి న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడు మన ప్రియులను మనం కలుసుకునేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించబోతాను. కాబట్టి అక్కడికి వెళ్లే లోపు ఇక్కడ మన జీవితాన్ని సరి చేసుకుంటే మంచిది. ఆ మరణ దినమే మరి ఎంతో మేలు అని బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారు అంటారు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మరింత మేలు, ఇంకా త్వరగా క్రీస్తు యొద్దకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు కాబట్టి ఆయనలో ఆ ధీమా, ఆయనలో ఆ గ్యారంటీ, ఆయనలో ఆ నమ్మకత్వం ఉంది. నేను మరణిస్తే ప్రభువును చేరుకుంటాను. దేవుని బిడ్డ, ఈరోజు నీవు మరణించిన యెడల ఆ నరులారా తిరిగి రండి అనే పిలుపు మనకే వస్తే మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడ కన్ను మూసిన పిదప మనము పాతాళంలో వేదనకరమైన స్థలంలో ఉంటున్నామా, లేకపోతే మిగతా భక్తులతో పాటు పరదేశంలో
భక్తులతో పాటు పరవశిస్తూ ఉండబోతున్నాం అనే విషయాన్ని గుర్తించుదాం. ఆ పిలుపు వచ్చేలోపు మనల్ని మనం సరి చేసుకుని క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఇకపోతే కుటుంబాలకు మాత్రం ప్రభు సెలవిచ్చేటువంటి మాట, ఎంత దుఃఖంలో ఉన్నా దేవుడు వారిని ఆదరించేది ఆయన మాత్రమే ఆదరిస్తాడు, ఆయన మాత్రమే నెమ్మదినిచ్చేటువంటి వాడు. మార్తా మరియలను ఆదరించిన దేవుడు మనల్ని కూడా తప్పక ఆదరిస్తాడు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఈ మరణాన్ని మేల్కొలుపుగా భావిద్దాం. బ్రతుకులు మార్చుకొని క్రీస్తు వైపు తిరుగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.